నమస్తే, నేను ఇందు. అమెరికా వెళ్ళి చదువుకోవాలని చాలా మంది అనుకుంటారు, కానీ ట్రంప్ పెట్టే ఆంక్షలతోటి అక్కడ యూనివర్సిటీలు ఖాళీ చేసి మళ్ళీ భారత్కి తిరుగుబాటు పడుతున్నారు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇది చాలా మంది కళ అని అనుకోవచ్చు. అంటే అమెరికా వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం చేయాలని చాలా మంది విద్యార్థులు అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ట్రంప్ గారు కొన్ని కఠిన చర్యలు పెట్టారు. సో ఆ చర్యలతోటి చాలా మంది యూనివర్సిటీలు వదిలేసి మళ్ళీ భారత్కి చేరుకుంటున్నారు. సో ఏంటంటారు సార్, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? నార్మల్గా మీరు కరెక్ట్గా చదవలేదు. ట్రంప్ గారు జో బైడెన్ అనే అంత ముందు ప్రెసిడెంట్ సంవత్సరంలో సైన్ చేసి నేను ఒక రోజులో సైన్ చేసాడు. నేను అంత కెపాసిటీ ఉంది. ఆయన మొత్తం 4 yearsలో చెప్పిన సంతకాలన్నీ 1-2 daysలో పెట్టేశాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. సో ట్రంప్ అనేవాడు నా ప్రకారం చిచ్చర్ పిడుగు. అంటే ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఆయనకే తెలియదు, మనకు ఎలా తెలుస్తుంది? ఒక ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ కంట్రీని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మార్కెట్లో సేయింగ్ ఏంటంటే ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th engineer ఇన్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది మన ట్రాక్ రికార్డ్. అట్లా డాక్టర్ కూడా నేను మన వాళ్ళు సంపాదించేంత వాళ్ళు సంపాదించట్లేదు. ఇండియాకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వచ్చి ఇండియాకి, చైనాకి, జపాన్కి, పనామా, మెక్సికోకి ఎందుకు? వాళ్ళకి $50 ఇవ్వాలి ఒక గంటకి. మనకి $10 ఇస్తే హ్యాపీ చేసేస్తాం, రైట్? అందుకని తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే మన ఉద్యోగాలు, మన డామినేషన్ వాళ్ళు తగ్గిపోతున్నారు. సో ఆయన ట్రంప్ ఎలన్ మస్క్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే పెట్టాడు. నేను రాగానే ఫస్ట్ ఇమిగ్రేషన్ సంతకం పెట్టేస్తాను, బయట వాళ్ళందరినీ పంపించేస్తాను, చెక్అవుట్ అనే నినాదంతో గెలిచాడు ఆయన. మన సీఎం ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ 6 గ్యారంటీ 6 గ్యారంటీలు ఎట్లయితున్నారో ఆయన ఫస్ట్ గ్యారంటీ ఏం చెప్పాడంటే ఇదే పెట్టాడు. నేను రాగానే బయట విద్యార్థిని బయట పంపించేద్దాం, మన దగ్గర ఎందుకు, మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రాగానే ఫస్ట్ సంతకం అదే పెట్టాడు ఆయన. కాకపోతే వాళ్ళు గమనించాల్సిన మన ఖాళీ అయితే వాళ్ళకే లాస్. అవును సార్, కొన్ని కోట్ల లక్షలు లాస్ కూడా ఉంది అమెరికాకి. లాస్ ఉంది. మనకి $10 ఇచ్చి వాళ్ళు $50 ఇవ్వాలి కదా గంటకి. 80% పెరిగిపోద్ది కాస్ట్ ఒకటి. రెండోది మన వాళ్ళ దగ్గర కూడా, అంటే మన వాళ్ళు తక్కువ కానీ మిగతా చైనా, జపాన్, మెక్సికో ఇట్లో మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ గోయింగ్ ఇల్లీగల్లీ, విచ్ ఇస్ రాంగ్. స్కిల్ లేకపోతే ఏం చేస్తుంది? అమీర్పేటలో 5,000 పెట్టి, కోర్సులు పెట్టి సర్టిఫికేట్ పెట్టి వెళ్ళిపోతున్నాడు, చేయలేడు కదా. అలాంటి వాళ్ళు ఏరేస్తున్నారు, అది మంచిదే. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇంత ముందు అన్నంత మోజు లేదు. మేము చదువుకునేటప్పుడు అమెరికా చదువుకుంటే 5 కోట్లు కట్టడం, 10 కోట్లు కట్టడం అని అప్పట్లోనే. అమెరికా అల్లుడు అంటే అంత మోజు ఉండేది, అప్పుడు వాల్యూ ఉండేది. ఇప్పుడు అమెరికా అల్లుడికి వాల్యూ లేదు. ఎందుకంటే ఎప్పుడు తీసేస్తారో తెలియదు జాబ్. ఇప్పుడు ట్రంప్ వచ్చాక తర్వాత స్టడీ సిస్టంలో, వీసా సిస్టంలో బర్త్ టూరిజం అని పెట్టాడు. పిల్లలకి పర్మిషన్ లేదు. అంతమంది అక్కడ వెళ్ళి పిల్లలు పుడితే ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నాడు. బర్త్ టూరిజం అని పెట్టి తీస్తాడు. అది యాక్సెప్ట్ అవ్వలేదు, క్యాబినెట్ సెనెట్ ఆమోదించాలి. ఈయన బిల్లు అయితే పెట్టాడు. అట్లానే ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే చదువు అయిపోయిన తర్వాత ఒక 2 years టైం ఇస్తారు, మీరు అక్కడే ఉండి వేరే జాబ్ చేసుకోవచ్చు. అదే దాని తర్వాత అంతకుముందు దాని తర్వాత స్టెమ్ ఓపీటీ అని ఉంది, అది ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ 3+3. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దే ట్రైంగ్ టు వేవ్ ఆఫ్. అంటే ఏ విధంగా చాలా ఏం చెప్పాడంటే, మీరు బయట వాళ్ళ మీద ఎక్కువ మీరు డిపెండ్ అవ్వకండి, మీ అంతలో మీరు లీడర్స్ డెవలప్ చేసి మన వాళ్ళని ట్రైన్ చేయండి. వై ఆర్ యూ డిపెండింగ్ ఆన్ ఇండియా, వై ఆర్ యూ డిపెండింగ్ ఆన్ చైనా? నేను అమెరికాకి ఇండియా అండ్ చైనా ఆర్ థ్రెట్, జపాన్, ఇండియా, చైనా థ్రెట్. అంటే వాడు ఎప్పుడు పెద్ద మనకి అక్కడ అమెరికాలో ట్రంప్ తుమ్మితే ఇక్కడ మోడీ గారు తుమ్మాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మోడీ గారు తుమ్మితే ఇక్కడ లోకల్లో సీఎం, ఏ స్టేట్ సీఎం అని తమ్మాల్సింది. ఇంటర్ రిలేటెడ్ ఇంప్లాయిస్ అండ్ మ్యాథమెటిక్స్ లో ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ అనే ఫార్ములా ఉంటుంది. అక్కడ తగ్గితే ఇక్కడ దగ్గర, అక్కడ తుమ్మితే ఇక్కడ తుమ్మినట్టు. సో ఈజ్ అ బిగ్ బాస్, ది బిగ్గెస్ట్. ఇంటర్లింక్ డెఫినెట్ గా ఉంటుంది. అక్కడ పడిపోతే ఇక్కడ పడిపోతాం, అక్కడ గెలిస్తే ఇక్కడ గెలుస్తాం, అంతే కదా. మరి ఎందుకు సార్ అంత క్రేజ్? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదవాలి, ఇంకేదో సాధించాలన్న కంటే అదేదో ఇక్కడ ఉండి కూడా మైండ్ సెట్ అండి, మైండ్ సెట్ అంతే. ఒక 30 years బ్యాక్ ఇది కరెక్ట్, 25 years బ్యాక్. ఇప్పుడు రాంగ్ అండి. ఎందుకంటే మన ఇండియాలో అమెరికా వాళ్ళ కంటే ఎక్కువ శాలరీ పొందే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనకు అంత ఫెసిలిటీ ఉంది, అంత టెక్నాలజీ ఉంది, డెవలప్మెంట్ ఉంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ఎనీబడి ఇన్ ద కంట్రీ. ఎందుకంటే హైదరాబాద్ గ్రో అవుతున్న విధానం చూస్తే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ అని 5-6 times అవార్డ్స్ వచ్చాయి మన కంటిన్యూగా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ చీప్.
ఎస్ కంపేర్ టు బాంబే, ఢిల్లీ, బెంగళూరు. వైజాగ్ కంటే మన చీప్ తెలుసా మీకు? హైదరాబాద్ లో ఎవరన్నా బతకచ్చు అని కూడా అంటారు సార్ నార్మల్. వైజాగ్ ఈస్ కాస్ట్లియర్ దాన్ హైదరాబాద్, చాలా మంది తెలియదు. ఓకే, వైజాగ్ ఇస్ కాస్ట్లీ. ఎస్, నేను వైజాగ్ లో ఉన్నాను కూడా నాకు తెలుసు. వైజాగ్ లో టెంపరేచర్ ఇలా వేసుకుని బట్టలు వెళ్తే మొత్తం తడిసిపోతారు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా తడవ మనం. అవును, హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ. చెన్నై కానీ, బాంబే కానీ, వైజాగ్ అంతా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. నేను అక్కడ అన్ని సంవత్సరాలు పెరిగిన ఇప్పుడు వెళ్తే ఉండలేను అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. సో హైదరాబాద్ ఏ విధంగా చూసుకున్నా సునామీలు, బుడమేరు, హుడూడ్లు అవి రావు, రాకూడదు. మన హైయెస్ట్ డెక్కన్ ప్లేట్లలో హైయెస్ట్ ఎలివేటెడ్ లెవెల్. అందుకని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, కావూరి హిల్స్, నంది హిల్స్ అన్ని కొండ ఉన్నాం. అదొక అడ్వాంటేజ్. తర్వాత ఫుడ్, ఏ జాతి ఫుడ్ అయినా దొరుకుతుంది, ఏ కమ్యూనిటీ. మీరు రాజస్థాన్, గుజరాత్, గల్లీ అన్నీ ఉన్నాయి, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అట్లనే 10,000 బతుకుతాడు, 10 లక్షల బతుకుతాడు. తర్వాత కల్చర్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్. ఇవన్నీ చూసుకుంటే కనుక అమెరికాలో ఇప్పుడు వెళ్ళకపోవడమే మంచిది. వెళ్తే మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయ్యాలి. వాళ్ళని ఏం టచ్ చేయట్లేదు. ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. అన్స్కిల్డ్ పీపుల్ తీసేస్తున్నాడు, ఫేక్ ఎంట్రీస్ తీసేస్తున్నాడు, ఇల్లీగల్ ఫోర్జరీ చేసి ఫేక్ చేసి వచ్చిన తీస్తున్నాడు. కేవలం వాళ్ళని తీసేస్తున్నారు, అందరినీ తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీయలేరు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు 30 సంవత్సరాలు సిటిజన్షిప్ వచ్చింది, ఆయన ఏం చేస్తున్నాడు, గ్రీన్ కార్డు ఉంది, సిటిజన్షిప్ తీయలేరు. ఈ లాస్ట్ 8 to 10 years వెళ్ళారు, కొద్ది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎక్కువ ఫేక్ సర్టిఫికేట్స్ అలవాటు అయిపోయింది. మనమే కాదు, మనం కొద్ది చాలా తక్కువ. మీకు తెలుసో లేదో, ఇండియా నుండి అమెరికాలో యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ December 24 వరకు, నాకు తెలిసి December 24, 23 వరకు 54 లక్షల మంది ఉన్నారు ఇండియన్స్ అమెరికాలో. అందులో 17-18 లక్షలు ఇల్లీగల్ అంట. అంటే ఏదో ఒక రీజన్, ఇల్లీగల్ అని, ఫేక్ అని, వాటర్. వాళ్ళందరూ బయటకు పంపించే సన్నాహంలో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ మనం ఒకసారి 18,000 మంది పంపించాడు. ఎవ్రీ డే ఏదో జరుగుతూనే ఉంది, ఏదో కంపెనీ తీసేస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ సైన్. బట్ మనం క్లారిటీగా ఫేక్గా వెళ్ళినప్పుడు, ఇల్లీగల్ వెళ్ళినప్పుడు, కన్సల్టెంట్ ద్వారా డబ్బులు ఇచ్చి వెళ్ళినప్పుడు యూ హావ్ టు ఫేస్ ది ప్రాబ్లం. నిజం నిప్పు లాంటిది, ఇవాళ కదా రేపైనా బయటకు వస్తుంది. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు కేసు తగ్గింది. నాకు తెలిసి ఇలా రిటర్న్స్ వస్తుంటే, బ్యాక్ వస్తుంటే ఇండియన్ పేరెంట్స్కి, అమ్మ నాన్న ఇద్దరికి కూడా అందరు కలిపి ఓవరాల్ 50,000, 60,000 కోట్లు మిగులుతుంది. నేను అక్కడ 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టుకొని వెళ్ళాలి. ఆ ₹1,00,00,000 ఇక్కడ ఇండియన్ కంపెనీ జాయిన్ అవ్వచ్చు. ఆ ₹1,00,00,000 FD చేసుకోవాలి, అది ₹1,00,00,000 బిజినెస్ చేసుకోండి. ఎంతమంది యంగ్స్టర్స్ వస్తారు. ఒకప్పుడు స్విగ్గీ ఉందా, ఫుడ్ పాండా ఉందా, జొమాటో ఉందా, జెప్టో ఉందా, బ్లింకిట్ ఉందా, ఏం లేవు కదా. అన్ని కొత్త యాప్లు వస్తున్నాయి. అంటే మీరు కూడా ఒక యాప్ డెవలప్ చేసుకోండి. యానిమేషన్ ఉందా, ప్రతి దాంట్లో కూడా మనం కొత్తదనం తీసుకొస్తున్నాం కదా. ఎప్పుడైనా ఆస్కార్ అవార్డు వచ్చిందా మన ఇండియాలో? ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అండ్ ఐ థింక్ 90 years కూడా ఆస్కార్ రావలేదు మనకి. మన RRRకి వచ్చింది. అందుకే నేను చెప్తాను, సానియా మిర్జా అంటే మీకు ఏం తెలుసు? టెన్నిస్ ఆడతారు. సచిన్ తెండూల్కర్ క్రికెట్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, డాక్టర్ నందిరామ్ మిశ్రారావు రియల్ ఎస్టేట్. అంత బ్రాండ్ ఉంది ఇక్కడ మార్కెట్. కరాచీ బిస్కెట్ అంటే చాలా ఫేమస్. పారడైజ్ బిర్యానీ అంటే ఫేమస్. ఇరానీ చాయ్, పర్ల్స్, అట్లా దాంట్లో కూడా డాక్టర్ నంది రమేష్ వస్తుండే. అంటే ఎందుకు చెప్తుంటే హైదరాబాద్ చాలా విషయాలు, ఎక్కడైనా మీ ప్రపంచంలో ఎక్కడైనా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది కానీ గుజరాతీ బిర్యానీ, రాజస్థానీ బిర్యానీ, తమిళనాడు ఉండదు. దట్ ఇస్ ఎ ఫేమస్ హైదరాబాద్. సో ఏ విధంగా చూసుకున్నా మనకి ఇండియాలో కూడా జాబ్స్ బాగానే వస్తున్నాయి, బాగా మంచి శాలరీస్ ఇస్తున్నారు, మంచి పొజిషన్స్. అమ్మ నాన్న దగ్గర నుండి చూసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా నుండి రావాలంటే సంవత్సరానికి ఒకసారి వస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ ఉంటే నెలకి వచ్చి చూసుకోవచ్చు, సాటర్డే వచ్చి చూసుకోవచ్చు, 5 day వీక్. అది బెటర్. పేరెంట్స్ కానీ ఈవెన్ స్టూడెంట్స్ తోటి కూడా మన జనరల్గా ఎవ్రీ ఇయర్ 1,40,000 ఎన్నో స్లాట్స్ ఉంటాయి. అది ఈసారి ఫిల్ అవ్వలేదని విన్నాను. ట్రంప్ వచ్చిన తర్వాత భయపడుతున్నారు. అలజడికి, గుండెల్లో అలజడి, రైలు పరిగెడుతున్నాయి, ఎప్పుడేమవుతుందో తెలియదు. సో వీ హావ్ టు వెయిట్. తీసుకున్న సభ్యులు ఆయనకు ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీగా ఆయన కరెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు మనతో సంబంధం ట్యాక్స్ పెంచేసాడు, ట్యాక్స్ ఇంపాక్ట్ బాగుంది. 100% వేస్తాడు, 200% వేస్తాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ కూడా ఇచ్చారు. వేరే దేశాలలో షూటింగ్ చేసి అమెరికాలో రిలీజ్ చేస్తే 100% ట్యాక్స్ అంటూ కూడా ఆయన సినిమా వెళ్ళాడు, టచ్ చేయడు. అవును సార్, అవును. ఇప్పుడు మన రామోజీ యూనివర్సిటీ హిందీ సినిమాలు అన్ని ఫుల్ సినిమాలు అయిపోతున్నాయి 30 days లో. సో బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆయన తీసుకున్న డెసిషన్ మనం ఓన్లీ అబ్జర్వ్ చేసి మన ఒపీనియన్ చెప్పాలని డెసిషన్ తీసుకున్నది ఆయనే కదా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. విల్ హోప్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.